హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ఈరోజు మన కిచెన్లో బ్రెడ్తో బుజ్జి బుజ్జి గజ్జికాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు చూపించబోతున్నాను. ఇవి చాలా బాగుంటాయండి, భలే జ్యూసీగా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేయాలనేది చూసేద్దాం. చూసే ముందు మీరు మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలకి బ్యాక్ సైడ్ ఉన్న ఈ బ్లాక్ది తొక్కంతా కూడా తీసేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలండి. 3 యాలకులు, 2 టేబుల్ స్పూన్ల పంచదార, ఇందులో కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న ఈ కోకోనట్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల పాలపొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల మైదా పౌడర్, ఇందులో కొంచెం వాటర్ని వేసుకొని స్పూన్తో ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ని తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. గ్లాస్తోనైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక బౌల్తోనైనా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న దాన్ని చపాతీ కర్రతో ఇలా పాముకోవాలి. దీనిపైన తడిగుడ్డ పెట్టుకొని ఒక 1 మినిట్ పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ క్లాత్ తీసేసి ప్రిపేర్ చేసుకున్న ఈ కోకోనట్ స్టఫింగ్ని ఇలా స్పూన్తో ఇక్కడ పెట్టుకొని ఈ చుట్టూ కూడా ఈ మైదా పేస్ట్ని అప్లై చేసుకోవాలి. ఇలా స్పూన్తో ఇక్కడ పెట్టుకొని ఈ చుట్టూ కూడా ఈ మైదా పేస్ట్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవేళ ఫోల్డ్ చేసినప్పుడు ఎప్పుడైనా ఇలా అయితే ఎక్కడ విడిపోకుండా మైదా పేస్ట్ని ఇలా అంటించుకోవాలండి. ఇలాగే మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయిలో 1 కప్పు పంచదారని వేసుకోవాలి. 2 కప్పుల వరకు వాటర్ని వేసుకొని అలాగే 2 యాలకులు కూడా దంచి వేసుకోవాలండి. ఒకసారి దీన్ని కలుపుకోవాలి. ఈ పంచదార అంతా కూడా కరిగించుకోవాలండి. దీనికి ఎటువంటి పాకంతో పని లేదండి, జస్ట్ పంచదార కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మరో పక్క కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ బుల్లిబుల్లి గజ్జికాయల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఈ ఆయిల్లో వేసుకోండి. ఇప్పుడు వీటిని 2 వైపులా కూడా చక్కటి కలర్ వచ్చే వరకు కూడా చక్కగా వేపుకోవాలి. ఇలా వేపిన వీటిని ప్రిపేర్ చేసుకున్న ఈ పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తిన్నట్లయితే భలే జ్యూసీగా స్వీట్గా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే మటుగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.